ఈ శుక్రవారపు ఆరాధనకు సిద్ధపరుస్తున్నటువంటి వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేసుకోలేము. కానీ చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ ఒక 6 విషయాలు కనపడతా ఉన్నాయి. 6 విషయాల్లో 2 విషయాలు మాత్రమే మనం తెలుసుకొని అనంతరం విజ్ఞాపన ముందు కనుక విజ్ఞాపన చేసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 2 విషయాలు మాత్రమే నేను పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. మరి చదువుగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, చదువుబడినటువంటి ఈ వాక్య భాగంలో నుంచి నాతోనూ మీ బిడ్డలతోనూ ఈ శబ్ద యంత్రం ద్వారా ఎన్ని ఆత్మలైతే ఆలోచిస్తున్నాయో వారితోనూ మీరు సూటిగా మాట్లాడి మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మేము ఏ ద్వారంలో ప్రవేశిస్తున్నాము అనే విషయాలు మీరు మాకు సూటిగా తెలియపరచమని, చక్కగా వివరించమని, మీరు మాత్రమే మేము పొందుకోండి. వీళ్ళందరూ దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను చేయమని, వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీ జ్ఞాపకాల్లో ఉంచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో ఇంచుమించుగా ఒక 6 విషయాలు కనబడతా ఉన్నాయి. ఏంటి 6 విషయాలు అని మనం పరిశీలన చేస్తే అక్కడ మొదటిగా ఇరుకు ద్వారము, రెండవది విశాల మార్గం. ఇరుకు ద్వారము, విశాల మార్గం. అర్థమైనా? విశాల మార్గము, ఇరుకు ద్వారం. అలాగే వీటిల్లో ఇంకా 2 ఉన్నాయి. ఇక్కడ విశాల మార్గము అనే దాంట్లో, ఇరుకు మార్గము అనే దాంట్లో విశాల మార్గము ఏంటయ్యా అంటే 3 విషయాలు, మొత్తం 6 విషయాలు ఉన్నాయి. ఏ ద్వారమున మీకు ఎందుకని దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఈ 2వ వచనాలకి ఏ ద్వారమున నీకు ప్రవేశం, ఏ ద్వారమున నీకు గమ్యస్థానం, ఎక్కడికి నీ పయనం. ఓ విశ్వాసి, ఎక్కడికి నీ పయనం, ఏది నీ మార్గం, ఏ మార్గంలో వెళితే నువ్వు చేరవలసినటువంటి గమ్యస్థానానికి చేరుతావు. ఇరుకు ద్వారమా, విశాల మార్గమా, అలాగనే క్రీస్తు ద్వారమా, లోక ద్వారమా, అలాగనే పరలోకమా, నరకమా, ఏది నీ గమ్యం, ఏది నీ పయనం, ఏది నీ మార్గం. 6 విషయాలు అక్కడే ఉన్నాయి, అందులోనే ఉన్నాయి. అందులో ఈ 6 విషయాల్లో నేను ఒక 2 విషయాలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో 2 మార్గాలు కనిపిస్తా ఉన్నాయి. ఏంటి ఆ మార్గాలంటే, ఒకటి విశాలమైనటువంటి మార్గము, 2 ఇరుకు మార్గం. ఏంటిది? యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఇలా మాట్లాడాడు అనేది మనం అర్థం చేసుకుంటే, విశాల మార్గం ఏంటి? విశాల మార్గం అంటే వెడల్పుగా ఉంటుంది కదా, దాని అర్థం. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విశాల మార్గము అంటే అర్థం ఏంటి, ఇరుకు మార్గము అంటే అర్థం ఏంటి అనేది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది విశాల మార్గము
అంటే ఏమనుకుంటున్నారయ్యా అంటే ఏమనుకుంటున్నారు అసలు విశాల మార్గం అంటే మీరు ఏమనుకుంటున్నారు? విశాల మార్గము అని అంటే ఏం లేదు అసలు. యేసు ప్రభు ఎందుకు ఈ మార్గాల గురించి అక్కడ బోధిస్తా ఉన్నాడని మనం అర్థం చేసుకుంటే, విశాల మార్గం అంటే ఆ రోజు ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, చాలా మంది ఆ కింద వచనాలు మనం చదువుకుంటా కనిస్తే మత్తయి సువార్తలో ఆ కింద వచనాలు ఎప్పుడంటే ఒకసారి చదువుకున్న 15 వచ్చిన చదువు 15 వచ్చిన ఒకసారి మీకు అర్థమైందండి. అది సందర్భం ఏంటి? సందర్భం ఎందుకు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాట మాట్లాడాడంటే, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ గురించి మీరు జాగ్రత్త పడండి. ఏంటయ్యా జాగ్రత్త అంటే, అసలు అబద్ధ ప్రవక్త అనే మనిషి అక్కడి నుంచి వచ్చాడు. అందరూ బైబిల్ వచ్చే కదా తీసి మాట్లాడుతున్నారు, మరి అబద్ధ ప్రవక్తలు ఎక్కడి నుంచి వచ్చారు? యేసు ప్రభు ఎందుకు అలా మాట్లాడాడు అని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, వాళ్ళ గురించి జాగ్రత్త కిందకి ఇంకా మనం చదువుకుంటే కనిపిస్తే చక్కగా రాశాడు. అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారు, అబద్ధ ప్రవక్తల యొక్క క్రియలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, వాళ్ళు బోధించే బోధ ఎలా ఉంటుందో ఆడ క్లియర్గా వివరించాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏ మాట చెప్పినా కొంచెం గూఢంగానే చెప్పాడు. నేను పై బయట చెప్పలేదు, మనలాగా ఏదో 4 మాటలు చెప్పేసుకొని వెళ్ళిపోలేదు. ఆయన చెప్పే ప్రతి మాట కూడా చాలా గూఢంగా, చాలా లోతైనటువంటి విషయాలు తెలియపరిచాడు. ఏంటి విశాలమైన మార్గం అంటే, ఆ రోజుల్లో రకరకాలైనటువంటి బోధలు వచ్చేసాయి. ఏంటయ్యా రకరకాల బోధలు అంటే, మనం ఒకసారి అదే మత్తయి సువార్తను మనం పరిశీలన చేస్తే, బోధ విషయంలో అబద్ధ ప్రవక్తలు ఏమేమి బోధిస్తున్నారయ్యా అంటే రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. ఆ బోధకి వీళ్ళు అట్రాక్ట్ అయిపోయారు. ఇప్పుడు కూడా సత్యాన్ని లేకపోతే సరైనటువంటి మార్గంలో హెచ్చరికతో కూడినటువంటి ప్రసంగాలు చాలా మంది వినరు. దాన్ని ఇరుకు మార్గం అంటాం. విశాలమైన మార్గం అంటే మీరు ఎన్ని తప్పులైనా చేయండి, దేవుడు క్షమిస్తాడు, మనం ఏ విధంగా చేసినా కూడా ఇబ్బంది లేదు, పరలోక రాజ్యమే మన గమ్యస్థానం. అందుకనే ఇక్కడ ఏ ద్వారమున నీకు ప్రవేశం, ఏది నీ గమ్యస్థానం అనే అంశం ఎందుకు పెట్టారంటే, మార్గంలో వెళ్తా ఉన్నావు, నీ పయనం ఏ మార్గంలో ఉంది, అది విశాల మార్గంలో ఉందా లేకపోతే ఇరుకు మార్గంలో ఉందా? ఇరుకు మార్గం అంటే ఏంటి, విశాల మార్గం అంటే ఏంటి? విశాల మార్గంలో ఏం కనిపిస్తుంది అంటే అదే కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది అంటే, మీరు ఏ తప్పు చేసినా ఇబ్బంది లేదు, దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అని బోధలు వచ్చేసినాయి ఆ రోజుల్లో. ఇంకా ఇంకొక రకమైన బోధలు కూడా వచ్చేసాయి. ఏంటి ఆ బోధలు అంటే, ఇప్పుడైతే ఈ బోధలు ఏం బోధలు వచ్చాయి? యేసు ప్రభు దగ్గరికి రండి, మీరు తప్పు చేస్తే క్షమించండి అని అడగండి, ఆయన క్షమించేస్తాడు అని మనోడు కలిపి చెప్తున్నాడు. కానీ అసలు ఒరిజినల్ మీనింగ్ ఏంటో ఇక్కడ రాశాడు. నేను ఆ మాటను చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు అంతే. అందుకనే ఇప్పుడు బోధలు సరైనటువంటి బోధలు చాలా దగ్గర లేవు, అంతా కల్పితం. దేవుని వాక్యం చెప్తా ఉన్న ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదని. అయితే మనోడు ఎందుకు అట్లా కలుపుకుంటున్నారయ్యా అంటే, రేపు దేవుని ఎదుట లెక్క చెప్పాలని ఈ అధ్యాయం కొనసాగిస్తే మనకు అర్థమవుతుంది. కొనసాగించుకుంటూ చదువుకుంటూ వెళితే మనకు అక్కడ కనబడుతుంది. అయితే విశాల మార్గము అని అంటే ఏంటి? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ఎందుకు ఆ విశాల మార్గాన్ని కోరుకున్నారు, ఆ విశాల మార్గంలో ఏమున్నాయి అనే విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 5వ అధ్యాయం ఒకసారి తెలియ మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏంటి ఆ విశాలమైనటువంటి మార్గం, ఆ రకరకాలైనటువంటి బోధలు ఏంటి? ఆ బోధలు ఈరోజు కూడా చెప్తున్నారు కదా, లోకం వైపులో లోకంతోనే మన పని, మన ప్రయాణం అంతా కూడా లోకం ఎలా చేస్తా ఉందో మనం కూడా అలాగే కొనసాగిస్తా ఉన్నాం. దీన్నే విశాల మార్గం అంటాం. అంటే దానికి ఎంత దూరం వెళ్ళిపోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే క్షమించబడతాయి, ఏమి క్షమించబడు. కానీ దేవుని వాక్యం ఏం శ్రమిస్తా ఉందో ఒకసారి మనం 5వ అధ్యాయం 29 నుంచి 30 వచనాలు ఒకసారి గమనిద్దాం. చూడండి, అదే 5వ అధ్యాయము 29వ వచనము 30వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ఏంటి వాళ్ళ బోధ, ఆ రోజుల్లో ఉన్నటువంటి బోధ ఏంటి చూడండి.
అమ్మా నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ వద్ద నుండి పారవేయు. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా అమ్మా నీ అవయవములలో ఒకటినైనను నశించుట నీకు ప్రయోజనమే. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో చూడండి ఇశ్రాయేలులారా, నీ కన్ను నిన్ను అభ్యంతరపడితే ఆ కన్ను ఏం చేయమంటున్నాడు? పెరిగి బయట పారవేయి. ఒకవేళ అదే కన్ను ఉండి నరకంలో పోవడానికన్నా పెరిగి బయట వేసేస్తే మీరు పరలోకంలో ఉంటారని దాని అర్థం. అంతే కదా? నేను అర్థమవుతుందా? నా మాట అర్థమవుతున్నాయా? ఆ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, ఎప్పుడు అభ్యంతరపరుస్తుంది కన్ను? నువ్వు నిజంగా విశ్వాసం అయితే, నువ్వు నిజంగా పశ్చాత్తాపం చెందుంటే, నీకు నిజంగా మార్పు మనసు వచ్చుంటే, నువ్వు నిజంగా ప్రభు మార్గంలో నడుస్తూ ఉంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నువ్వేం చేస్తావు? వెంటనే ఒకవేళ అభ్యంతరపరిస్తే వెంటనే ఏం చేస్తావు? ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? పెరిగి బయట వేసేస్తాను. మరి ఇప్పుడు ఎవరు చూడలేదా? ఎవరికన్నా అభ్యంతరపరచడం లేదా? మరి అభ్యంతరపరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా దాన్ని పెరిగి బయట వేసేయాలి కదా? ఈరోజు చూసాం, మళ్ళా రేపు చూసాం. ఈరోజు అంతా చూడలేదు, ఎందుకంటే కన్ను పెరికేసాం కాబట్టి కన్ను పెరికేసాము. ఈరోజు ఏదో చూసామమ్మా, అభ్యంతరం వచ్చిందని నా దేహానికి అంతటికి ఏదో చుట్టుకోపోతా ఉంది దానివల్ల, అందుకని ఆ కన్నుని పెరిగి బయట వేసేసాం. రేపు కూడా చూసాం. రేపు కూడా చూసినప్పుడు ఈ కన్ను అభ్యంతర పరుస్తుందా పడదా? ఖచ్చితంగా అభ్యంతర పరుస్తుంది. అభ్యంతర వచ్చినప్పుడు దీన్ని కూడా తీసేస్తే ఇక లక్షణంగా నరకంలో ఉండొచ్చు కదా, మనం లక్షణంగా పరలోకంలో ఉండొచ్చు కదా, అంతే కదా? అదే చెప్తున్నాడు యేసు ప్రభు. మళ్ళీ ఒకసారి చదువు. క్రైస్తవులారా, లేకపోతే ఓ విశ్వాసి, ఇదిగో నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది అని అంటే ఆ అభ్యంతరం వల్ల నువ్వు చేయలేని కార్యాలు చేసేస్తున్నావు. ఆ చేసినందువల్ల నీకు ఇప్పుడు ఏమొస్తుంది? శిక్ష వస్తుంది, అంతే కదా? దేవుని ధర్మశాస్త్రం కానీ దేవుని మాట కానీ ఎలా మాట్లాడుతున్నాడంటే, తప్పు చేస్తే శిక్ష ఖచ్చితంగా వస్తుంది అని చెప్పే పద్ధతిలో మాట్లాడుతూ ఆయన వాళ్ళకి చూపిస్తా ఉన్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచింది కాబట్టి ఆ కన్ను పెరిగి పారి అన్నాడు. ఈరోజు తప్పు చేసాము, ఒక కన్ను పెరికాం. రేపు తప్పు చేసాము, ఇంకొక కన్ను పెరికేసాం. ఇంకెందుకు మనం పక్కడు? అదే కదా మన ఉద్దేశం, అంతే. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరిగి బయట పారి అనే మాట మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఏదైనా చూడరాంది చూసావు అంటే వెంటనే మనం ఏం చేయాలి? దాన్ని కన్ను పెరికేయమన్నాడు. పెరికేస్తే మనకు చూపు కనబడదు కదా, అందుకని మనం ఏం చేయాలంటే వెంటనే ప్రభువా ఈ యొక్క చూపు నుండి నన్ను తప్పించు. ఈ ఆలోచన లేకపోతే ఇదిగో దీన్ని నేను మాటి మాటికి పదే పదే నా కన్ను చూస్తా ఉంది, ఈ కన్నును తెరిపించు ప్రభువా అంటే మూసుకోకపోతే చూసేదని, నన్ను తెరిపించు ప్రభువా అని మనం ఎప్పుడైతే అడుగుతామంటే అప్పుడు మాత్రమే అది నిన్ను శుద్ధి చేస్తుంది. అప్పుడు మాత్రమే దాని నుండి నీవు బయటికి రాగలవు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తా ఉంది. ఇది విశాల మార్గంలో ఉన్నటువంటి బోధ. ఏంటిది? ఏంటి విశాల మార్గంలో ఏముంది అంటే ఇలా ఉంది. ఈ బోధలు వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు భయపడి ఈ బోధలోనే ఉన్నారు. కని పెట్టేస్తే బాగున్నాను, లేకపోతే కోడి పెట్టేస్తే బాగుందని ఈ బోధలోనే నిలిచిపోయారు ఇశ్రాయేలు. ఇప్పుడు ఇంకొకటి చూపించే వెంటనే ఏంటిది? ఇరుకు మార్గం. ఇరుకు మార్గము అంటే దాని అర్థం ఏంటి? ఇరుకు మార్గము అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండమైన ప్రసంగంలో కొన్ని మాటలు మాట్లాడాడు. ఏంటయ్యా ఆ మాటలంటే కొంచెం కష్టతరంగా మాట్లాడాడు ఆయన. వాటిని వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు మాట అంతా కూడా చాలా స్పష్టంగా క్లారిటీగా ఉంటుంది అని చెప్పే మాట. కానీ ఆ మాటలకు వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు కూడా ఉన్నదాన్ని ఎత్తి బయటపెడితే మనుషులు ఏం చేస్తున్నారు? ఇబ్బంది పడతా ఉన్నారు.
ఇబ్బంది పడినా ఇబ్బంది లేదు, వాళ్ళు మార్చబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని కొన్ని మాటలు చూడండి. ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే పశ్చాత్తాపం వాడికి నిజంగా రాలేదు, మారు మనసు కూడా రాలేదు. లేకపోతే వాళ్ళు క్రీస్తు మార్గంలో నడవాలి అంటే మొదట దేవుడు ఏం చెప్పాడు? నిన్ను నీవు తగ్గించుకొని నా సిలువను ఎత్తుకొని ఏం చేయాలి? ముందు నువ్వు తగ్గించుకోవాలి, తర్వాత నువ్వు పశ్చాత్తాపడాలి, నా సిలువను ఎత్తుకోవాలి. నా సిలువను ఎత్తుకోవాలంటే నువ్వేం చేయాలా? నిన్ను నీవు తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడే నా కాడి మొయ్యగలవు, లేకపోతే మొయ్యవు. అది చాలా బాధాకరంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, కానీ నా కాడి చాలా సులువు అని దేవుని వాక్యము మనకి సెలవిస్తాం. ఏంటి ఆయన చెప్పినటువంటి మాటలు చూద్దాం. 3వ అధ్యాయం, అదే మత్తయి వార్త 3వ అధ్యాయం. నేను కొన్ని విషయాలు మొదలు వాదిస్తున్న ప్రయత్నం చేస్తాను. 3వ అధ్యాయంలో వచ్చింది 3:2 మత్తయి వార్త. అమ్మా, పరలోక రాజ్యము సమీపించున్నది. ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు? మారు మనసు పొందండి అని ఇక్కడ ఎవరు చెప్తా ఉన్నారు? ఇక్కడ బాప్టిస్మం ఇచ్చే యోహాను చెప్తా ఉన్నాడు వాళ్ళకి, మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మీరు మారు మనసు పొందితేనే ఆ మార్గంలో, లేకపోతే ఆ రాజ్యంలో ఉండేదానికి స్థానం దొరుకుతుందని మొదటి మాటగా చెప్పాడు. అదే 4వ అధ్యాయం మళ్ళా మాట చూడండి. 4వ అధ్యాయం 17 వచ్చిన ఒకసారి గమనించండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. బాప్టిస్మం ఇచ్చే యోహాను చెప్పింది అదే మాట, యేసుక్రీస్తు ప్రభు చెప్పింది కూడా ఒకే మాట. అంటే వాళ్ళకి మారు మనసు లేదా? అసలు మనసే లేదా? ఉంది, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే కఠినమైనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు కఠినంగా ఉన్నారు. అందుకని మీకు వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీరు మారు మనసు పొందుకోండి, నా మార్గంలో లేకపోతే నా రాజ్యంలో మీరు నిలవగలగాలి అంటే ఖచ్చితంగా మీకు ఏం రావాలంట? పశ్చాత్తాపం రావాలి, మారు మనసు కావాలి. అప్పుడు మాత్రమే నన్ను మీరు వెంబడించగలరు, లేకపోతే నన్ను వెంబడించలేరు. అందుకని చూడండి, చాలా మంది ప్రభువుని వెంబడిస్తారు, కానీ ప్రభు చెప్పిన కోణంలో మన జీవితాలు ఉండవు. మన జీవితాలు లేకపోతే మనం గమనిస్తాము ఎక్కడికి? ప్రభు చెప్పినట్టు మనం లేవు అంటే మాత్రము ఖచ్చితంగా మీరేమో పేరు మాత్రమే విశ్వాసవి. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు మారు మనసు పొందండి. ఖచ్చితంగా మారు మనసు పొందితేనే నా కాడి ఎత్తుకోగలరు, నా మార్గంలో నడవగలరు, నేను మిమ్మల్ని పరిపాలిస్తాను. అంతే కదా? ఇప్పుడు మారు మనసు లేకుండానే ఎంతమంది ఉన్నారు? ఓ జనాలు, కోకోల మంది ఉన్నారు మారు మనసు ఉన్నవాళ్ళకి. రెండోది, ఆయన మార్గంలో నడిచేమనుకుంటారు. అక్కడే కిందే రాస్తున్నాడు, ఆయన మార్గంలో నడిచేవారు ఎలా ఉంటారు, నడవని వారు ఎలా ఉంటారో 2 మాటలు చదివించడానికి నేను ప్రయత్నం చేస్తాను. వాళ్ళని ఎలా కనుక్కోవాలి, మనం ఎలా కనుక్కోవాలి వాళ్ళని? ఎవరిని? బోధ గురించే కదా కొంచెం తేడాగా ఉంది. ఆ బోధ విషయంలో ఎవరు అబద్ధం చెప్పేవాళ్ళు, ఎవరు నిజం చెప్పేవారు అనే దాన్ని కొంత మనం చూద్దాం. చూడండి ఒకసారి 15 వచ్చి చూడమ్మా. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వాళ్ళని ఎలా కనుక్కోవాలో యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. వారు గొర్రె చర్మములు వేసుకుని మీ యొక్కకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? అబద్ధ ప్రవక్తని ఎలా కనుక్కోవాలని చెప్తా ఉన్నాడు దేవుడు ఇక్కడ. వారి ఫలం అంటే వారు చేసే పనిని బట్టి, వాళ్ళు జరిగించే క్రియారూపాన్ని బట్టి వారి ఎవరో కనుక్కోవచ్చు అంటున్నాడు. ఇప్పుడు ఎలా కనుక్కోగలరు మనము? మీరు కనుక్కోగలరా? నైనా సరే మీరు కనుక్కోగలరా అబద్ధ ప్రవక్త ఎవడని? ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఏం చెప్తున్నాడంటే, అబద్ధ ప్రవక్త ఎలా ఉంటాడంటే, వాడి ఫలం అంటే వాడి జీవితంలో నేను చెప్పినట్లుగా వాడి జీవితం ఉందా, లేకపోతే మార్పు ఉందా? ఓకేనా? వాడి ఫలం అన్నాడు అక్కడ. ఫలం ఎలాంటిది, ఏంటి? నాలో ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఫలం ఏంటి
ఏం చెప్పాడు? నేను గొర్రెల కాపాలని అన్నాడు. అంటే ఇప్పుడు గొర్రె దేనికి సాదృశ్యం? విశ్వాసికి సాదృశ్యం. కాపరి ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. అలా పోల్చి మాట్లాడాడు ఆయన, అలంకార రూపంగా మాట్లాడాడు. అలాగనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మన మాట చెప్తూ ఇదిగో గొర్రె చర్మాన్ని ధరించుకుని వస్తాడు కూడా అన్నాడు. అబద్ధ ప్రవక్త రాస్తాడా? పాస్టర్ లాగే వస్తాడు, గొర్రె చర్మాన్ని ధరించుకొని వస్తాడు. వాడిని ఎలా కనుక్కోవాలయ్యా మీరు అంటే, వాడి ఫలాన్ని బట్టి మీరు కనుక్కోవాలి. వాడు కూడా వైపు సంఘంలో పెట్టుకొస్తాడు. వాడి ఫలం దేనికోసం? వాడి ప్రయాసం బట్టి మీరు వాడి ఫలాన్ని పట్టించంతే. అదే మారు మనసు కలిగిన మాత్రమే. ఆ కింద మీరు చదువుకుంటానండి, మారు మనసు కలిగిన వాడు మాత్రమే పట్టుకోవాలంటే అందరూ పట్టుకోలేదు. చెప్పండి రా, ఇక జీవితాలు ఏమే ఉంటాయి? ఏముంటాయమ్మా? తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో క్వాలిటీస్ రాశాడు. అంతే. దేవుడు నేర్పిస్తాడు. వాడు చదువుకున్నోడైనా చదువు లేనోడైనా. ఎందుకని? ప్రభు పిలిచిన వ్యక్తి ఎప్పటికీ అవమానపరచబడడు. మనుషుల చేత అవమానపరుస్తాడే కానీ యేసు ప్రభు చేత అవమానపరచబడడు. నీయుడు అయినా. కింద చదవండి, మీరు క్లియర్గా చదవండి ఆ మత్తయి సువార్త. అందుకని చాలా క్షుణ్ణంగా చదవాలి. మనం చదివితేనే మనకు అర్థమవుతుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, వాడి ఫలాన్ని చూడండి. నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉందా వాళ్ళు? ఏమేమి చెప్పాడు ధర్మశాస్త్రంలో? నేను మళ్ళా 2 విషయాలు చెప్తున్నాను ఇక్కడ. ధర్మశాస్త్రంలో చెప్పుండాలి అయ్యే మాటలు, ప్రవక్తలు చెప్పుండాలి అయ్యే మాటలు, యేసు ప్రభు కూడా చెప్పుండాలి అయ్యే మాటలు. ఈ 3 ఒకే లైన్లో ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు గొర్రె విశ్వాసంతో ఎలా పోల్చబడ్డాం? పాత నిబంధనలో ఉంది కదా. మోషే ఏం చేస్తున్నాడు? మొదటి కాంచండి, గొర్రెలు మేపుతున్నాడు మోషే. వాళ్ళ మామూలు పోయి గొర్రెలు మేపుతున్నాడు. ఇప్పుడు గొర్రె గురించి సాదృశ్యమైంది, విశ్వాసం సాదృశ్యమైంది. ఇప్పుడు మోషే ఎవరు అయ్యారు? యేసు ప్రభు అయ్యాడు. అంతే సాదృశ్యం. అలాగని చూసుకుంటూ వస్తే వాడి క్రియ చూడండి అన్నాడు. ధర్మశాస్త్రంలో ఉండాలి, రెండవది ప్రవక్తలు చెప్పినట్టు ఉండాలి, మూడవది నేను చెప్పినట్టు ఉండాలి. అంటే యేసు ప్రభు, నేనంటే యేసు ప్రభు అంటాను. ఈ ముగ్గురు ఒకే మాట చెప్పుకుంటారు. ఆ ఒకే మాట ప్రకారం వాడి జీవితం ఉండాలి. ఏమని చెప్పాడు ధర్మశాస్త్రంలో? వినాపేస్తాడు. ఏమని చెప్పాడు మా ధర్మశాస్త్రంలో? ఏమని చెప్పాడు? లేవీలు ఎలా ఉండాలంట? ఏకపత్ని పురుషుడై ఉండాలి. మరి ఈరోజు 2-3 భార్యను పెట్టుకొని వాక్యం చెప్తున్నారే. ఎందుకు గమ్ముగా ఉన్నారు వీళ్ళు? మారు మనసు అట్లాంటి వాళ్ళకి మళ్ళా చెప్పాడు యేసు ప్రభువే, వాడు భార్య చనిపోతే ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, ఏం తప్పులేదు దాంట్లో. చనిపోకుండా ఉండదు అంటే భూమి మీద నువ్వు అబద్ధ ప్రవక్తలే. అంతే. క్రీస్తు స్వారూప్యం నీలో లేదు. వాడి ఫలాన్ని బట్టి కనుక్కుంటాను అన్నాడు ఇక్కడ. నీకు క్రీస్తు స్వారూప్యంలో లేనప్పుడు నువ్వేం చేయాలి? ఇక బోధించడానికి వాడే సిద్ధపరచుకోవాలి. నేను బోధించేదానికి అర్హుణ్ణి కాను, ఎందుకని? తప్పు జరిగింది. ఓకేనా? అలాంటప్పుడు నువ్వు ఎలా బోధిస్తావు? 2 నిద్ర లేసిన మొదలుకొని ఎక్కడెక్కడ సొమ్మము ఏం చెప్పాడు ఆయన? మీరు ఉచితంగా నేర్చుకున్నారు నా దగ్గర, మీరు ఉచితంగా ప్రకటించండి. పోషించే దాని మీదకి, పోషించే విషయంలో మీరు ఎవరి మీద ఆధారపడాలి? విశ్వాసం మీద ఆధారపడకండి, నా మీద ఆధారపడండి చెప్పాడు కదా. ఆయన ఉపమానం కూడా చెప్పాడు. మత్తయి సువార్తలను చెప్పుకుంటూ ఇచ్చాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి ఏం చేయవు, పని కూడా చేయవు, కానీ వాటి కాపోటుకి జరిగిపోతుంది. అలాగనే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసి కానీ, ఒక పాస్టర్ కానీ ఎలా ఉండాలంట? దేవుని మీద ఆధారపడాలి. అలా ఆధారపడినప్పుడు మాత్రమే వాడి ఫలం కనబడుతుంది. మరి ఈరోజు పాస్టర్ అయిందండి పనిచేసి. గురువు గారికి ఆ రోజుల్లో 7 రూపాయలు వచ్చేదంట ఆయనకి సందా. 2 పిల్లలు, భార్య, ఆయన, మళ్ళీ బాడీ ఇల్లు. 7 రూపాయలంట వారానికి. 14 కిలోమీటర్లు నడిచిపోయాడంట ఆయన. ఏంటికి? వాక్యం చెప్పడానికి. అర్థమైందా? ఆయన చూస్తే మంచి గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి వచ్చేసాడు యేసు ప్రభు కోసం. అన్ని వదిలిపెట్టుకొని వచ్చేసాడు. ఆయన 7 రూపాయలతో అలాగే ఒక పూట గింజి దాగి, అందులో ఇక ఆడవాళ్ళ సంగతికి చెప్పడం కూడా పాపం వాళ్ళిద్దరూ భార్య భర్త ఒక పూట తిని ఒక పూట తినక పిల్లలకి పెట్టు వాళ్ళు అట్లాగే కొనసాగించారంట.
ఈరోజు ఆయనకి చాలా సంవత్సరాలు, ఇంచుమించు 12 సంవత్సరాలు నానా తంటాలు పడ్డాడంట ఆయన. అందరూ నీకు అసలు దేవుడి పిలుపు లేదు, నీకెందుకు ఈ బాధ, మీ నాయన కాడికి వెళ్ళిపో, లక్షణంగా కావాల్సిన తాస్తుంది మీ ఆయన వాళ్ళకి, అది చేసుకొని పని చేసుకుంటూ బతకరా ఆయన అని చెప్పేవాడంట. కానీ యేసు ప్రభు పిలిచాడు కాబట్టి కొన్ని దినాలు పరీక్ష పెడతాడు మనకి. ఆ పరీక్షలో మనం నెగ్గాలి అంటే ఖచ్చితంగా ఏమేమి ఉండాలా? మారు మనసు ఉండాలా, పాపక్షమాపణ ఉండాలా, దేవుని మాట ప్రకారం జీవించేదానికి ఆ తీర్మానం ఉండాలి. ఈ 3 ఏది తక్కువైనా వెనక్కి వెళ్ళిపోతాం. అర్థమైందా? అదే దేవుని పిలుపు కలిగిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పాలేరు. వాళ్ళ పానీరు దేవుడు అంటే పిలుపు లేని కూడా చాలామంది ఉన్నారనే కదా దాని అర్థం. ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి వాళ్ళని ఎలా కనుక్కోవాలి ఇంకొన్ని మాటలు చూపిస్తామని చూడండి. 4వ అధ్యాయం 17 వచ్చింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17 వచ్చింది. చదవండి, త్వరగా చదవండి 2 మాటలు. 4వ అధ్యాయం 17 వచ్చిన. అమ్మా, అప్పటి నుండి యేసు మారు మనసు పొందుడని చెప్పుచు ఏం చేశాడు ఆయన? మీరు మారు మనసు పొందండి, మీరు లోకంలో నుంచి ఆ విశాలమైనటువంటి మార్గంలో నుంచి వచ్చేయండి, నా మార్గంలోకి రండి. నా మార్గంలోకి వస్తే నా మార్గంలో ఏముంది? మారు మనసు మాత్రమే చాలు, మీకు ఇంకేం అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్తా వచ్చాడు. ఇంకా 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 16వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 24 వచ్చిన చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను ఏం చేయాలా? ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తను తాను తగ్గించుకొని నా శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏం చెప్తా ఉంది ఇక్కడ? మీరు నాతో పాటు ఉండాలి అంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ముందు తగ్గించుకోవాలి. అసలు ఆ తగ్గింపే లేకపోయినా మనకు ఇంకేమంటాం మనం? ఇక సిలువ ఎత్తుకుంటాం. సిలువ ఎత్తుకోవాలంటే ఏం చేయాలనుకుంటా ఆయన? మీరు సిలువ ఎత్తుకోవాలంటే ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు మాత్రమే నా సిలువని ఎత్తుకోగలరు, మోయగలరు. లేకపోతే చాలా బాగా అదే వాళ్ళకి విశాల మార్గం కనిపిస్తూ ఉందంటే అదే అక్కడ ఇరుకు మార్గం కనిపిస్తుందంటే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో కొన్ని మాటలు చెప్పాడు. ఏంటో మాట చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 3వ వచనం. వాళ్ళకి ఇరుకుగా కనబడింది, ఎక్కడేమో విశాలంగా కనబడింది, ఎక్కడేమో ఇరుకుగా కనబడుతూ ఉంది. అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి చాలా కష్టంగా అనిపించినాయి. ఏంటో మాట చదువు ఒకసారి. 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏది కూడా ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. అంటే దీనత్వం అంటే ఆత్మ విషయమై దీనత్వం. నాకేం తెలియదు ప్రభువా, అది దీనత్వం అంటే. మరి ఈరోజు నాకు అంతా తెలిసేసు, నువ్వా నాకు చెప్పేదా? నువ్వు నాకు చెప్తావా? నేను నీకంటే ముందు నుంచి నేను చర్చికి వెళ్తున్నాను, నువ్వు నాకు చెప్తావా? కాదు. అక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నానంటే ఆత్మ విషయమై మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా అర్థమవుతా. నేను అట్లా అర్థమవుతాడు దేవుడమ్మా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా అర్థమవుతాడు దేవుడు. ఏం అర్థం కాదు. ఆయన ఒక్కడే. ఆయన నీకు ఒకలాగా నాకు ఒకలాగా అర్థం కాడు, అందరికీ ఒకేలాగా అర్థం అవుతాడు. కానీ ఆ వర్ణించే విధానం మారుతుందంతే. వాక్యము వర్ణించే విధానం మారుతుంది. కానీ యేసు ప్రభు ఒకే దేవుడు. ఆయన అటు ఇటు మార్పు కలిగే దేవుడు కాదు. నీకు ఒక రీతిగా నాకు ఒక రీతిగా అర్థం కాడు ఆయన. నువ్వు బోధించే ఆయన మాటల్ని వర్ణన మారుతుందంతే. ఈరో పేరో మాట్లాడితే నువ్వు ఒక పేరో మాట్లాడతావు అంతే. దేవుని మాట ఒకటే. ఓకేనా? దేవుని మాట ఉప్పు అన్నాడుకో, ఇంకొకడేమంటాడు సాల్ట్ అంటాడు. రెండు ఒకటే కదా. ఉప్పుకి సాల్ట్కి తేడా చెప్పండి. ఉప్పుకి సాల్ట్కి తేడా చెప్పండి. అంతే బోధ. నీకు ఉప్పే, కానీ నీకొక రీతిగా చెప్పగలవు, నేను ఒక రీతిగా చెప్పగలను. అంతే తేడా. బోధ విషయంలో తేడా అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా అర్థమవుతుందంటే వాక్యం అలా అట్లా అర్థమవుతుంది. ఏమర్థమవుదు? వినండి బాగా, మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా అర్థమవుతుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఒకే మాట. ఆ మాట నువ్వు
అర్థమైందా? యేసు ప్రభు ఇంకేమన్నా ప్రభు అయినాడా? అవలేదు కదా ఆయన. యేసు ప్రభుగానే ఉన్నాడు. మరి యేసు ప్రభు నాకు ఇంకొక ప్రభుగా కనపడ్డాడంటే అంటే కుదురుతుంది. అదే వాక్యము నువ్వు ఒక రీతిగా వర్ణిస్తావు, నేను మరొక రీతిగా వర్ణిస్తాను. అట్లా రకరకాలుగా వర్ణించుకుంటా వెళ్తానే కానీ దేవుని వాక్యము ఒకటే, అది మారదు. దేవుడు ఒక్కడే, ఆయన మారదు. మరి నీకెందుకు నువ్వు ఎందుకు మారిపోతున్నావు? ఆలోచించి దేవుని వాక్యాన్ని కలిపి నువ్వే చిరిపేస్తున్నావు. అందుకని లేనిపోయిన శాపాలను నువ్వు అందించుకుంటావు. రేపు దేవుని దగ్గర తీర్పు నువ్వు తీర్చుకుంటావు, నాకు అవసరం లేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనుడై ఉండాలి. నాకేం తెలియదు ప్రభువా, నాకు నువ్వు నేర్పించు ప్రభువా. ఎవరైతే ఆయన పాదాల దగ్గర కూర్చుంటాడో వాడికి మాత్రమే అది వచ్చేది. ఓకేనా? ఆయన పాద సన్నిధిలో లేకుండా ఎప్పుడన్నా పట్టు ఏడైనా ఏడో ఒక దగ్గర ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఎట్లా వస్తుంది వాక్యం? ఆయన పాద సన్నిధిలో గడపాలి. ఆయనతో పాటు మనం గడిపితే అప్పుడు అర్థమవుతుంది వాక్యం. లేకపోతే ఎక్కడన్నా బాగా నేర్చుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు వెళ్ళిస్తారు. ఏమి లేకుండా 4 రోజులు పాస్టర్తో కూడా తిరిగేది, నేను కూడా సంచి దగ్గర చేసుకునేది, నేను కూడా పాస్టర్ని అయ్యే అబద్ధం కావాలంటే వీళ్ళని వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండండి అన్నాడు. రెండో విషయం చూడండి, దుఃఖపడు అంటే ఏం చెప్పారు అక్కడ? దుఃఖపడతా ఉండండి మీరు ధన్యులు అన్నాడు యేసు ప్రభు. జరిగే పని ఇది. కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతుంది అన్నాడు ఆయన. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండండి అన్నాడు. అది జరిగే పని కాదు. రెండవది, దుఃఖపడు వారు ధన్యులు అన్నాడు. ఎప్పుడు దుఃఖం అంటే ఎప్పుడు బట్టి ఆడుస్తూ ఉండాలి మేము. అదే కదా దాని అర్థం. దాన్నే చెప్తున్నాను ఇప్పుడు మాస్టర్లు కూడా. దుఃఖపడు మీరు ఎప్పుడు బట్టి ఆడుస్తూ ఉండండి. నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నాను కదా, పేరు ఎందుకులే, ఆడ పాలు చెప్తా ఉంది. ఎప్పుడు బట్టి ఆడుస్తూ ఉండడం అంట చర్చిలో. వాళ్ళ పాస్టర్ అలా బోధించడానికి ఏడ్చి ప్రార్థన చేసేవాడు ఒక్కడన్నా ఉన్నారా అని అంటున్నాను. మరి ఏడ్చి ప్రార్థన చేస్తేనే జవాబు ఇచ్చే దేవుడు, నవత ప్రార్థన చేస్తే జవాబు కూడా చూడండి ఎలా ఏడుస్తా ప్రార్థన చేయాలంట. అసలు ఏడు ప్రార్థనే నిలబడలేదు మేము అని అంటున్నాను. అంటే వాళ్ళు అలా ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు. దుఃఖపడి వాళ్ళంటే అర్థం ఏంటంటే ఎక్కువగా బాధతో ఆయన దగ్గర కూర్చోండి. ఎక్కువ అంటే నన్ను నేను తగ్గించుకుంటూ, దీనత్వము అంటే తగ్గించుకోవడం, బాధ అంటే ప్రభా నా తెలియదయ్యా ఎట్లా బతిమాడతాం కదా. ఏదైనా వస్తువు కావాలంటే మన తల్లిదండ్రుల కాడనో లేకపోతే భర్త కాడనో లేకపోతే ఇంకెవరి కాడనో ఎలా బ్రతిమాడతామో అలా గోసారాలు ఆయన దుఃఖపడాలి. ఆత్మ దీనత్వంతో ఉండాలి, దుఃఖపడతా ఉండాలి. అంటే ఉపవాసాలు ఉన్నప్పుడు మీరు బయటికి కనబడేట్టుగా బిక్కుమొఖాలు వేసుకొని అది కాదు అక్కడ. దాని అర్థం అది కాదు. దాని అర్థం వేరే, దీని అర్థం వేరే. ఇక్కడ దుఃఖపడేవారు ధన్యులు అంటే దేనికోసం నీ దుఃఖం? దుఃఖపడటం అంటే ఏంటి అక్కడ అర్థం? నువ్వు పరలోక రాజ్యానికి నేను పోతాను అప్పుడు అది దుఃఖం. ఆయన అదే కదా సీక్వెన్స్ మాట్లాడుకుంటూ వచ్చింది. అదే 5వ అధ్యాయం ప్రారంభించాడు. మీరు పరలోక రాజ్యంలో పోవాలంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలన్నాడు. ఈ క్వాలిటీస్ లేకపోతే ఖచ్చితంగా మీరు పోవాలని తన అర్థం. ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అక్కడ. ఈ క్వాలిటీస్ అన్నీ మీలో ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాయా మనలో అలాంటి క్వాలిటీస్? అసలు పరలోక రాజ్యానికి పోతానా? పోవాలంటే నాలో ఎలా ఉన్నాయి? దేవుని వాక్యానికి నా జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే మార్చుకోవడమే దుఃఖపడడం, లేకపోతే మార్చుకోవడమే దీనత్వం. మనం ఇంకో విషయం వచ్చేది ముగిద్దాం. సాత్వికం ఉంది అసలు. సాత్వికం అంటేనే మనకు అర్థం తెలియదు కదా. నేను మళ్ళా మన పేరు మాత్రం సాత్విక అని పేరు పెట్టుకుంటాం. పెట్టుకుంటాం కదా, దానికి అర్థం తెలియదు మనకి. ఇంకేంటి మనకి సాత్వికం? యేసు ప్రభు ఎలా వచ్చాడు? మార్కు సువార్తలో ఉంటుంది. అంత ఎలా వచ్చాడు ఆయన సిలువ వేయబడే ముందు ఎలా వచ్చాడు ఆయన? నా రాజు సాత్వికుడుగా, అంటే ముందు తెలిసిన ఆయనకి నేను మరణిస్తాను, నేను పట్టబడతాను అన్నా కూడా ఆయన సాత్వికంతో ఏడస్తా రాలేదు. ఆయన ఏడస్తా వచ్చాడా? ఏడస్తా వచ్చి మన కోసం చచ్చిపోయాడా? నవ్వుతానే ప్రాణం పెట్టాడు. మరి ఈరోజు యేసు ప్రభు చర్చికి రావాలంటే, యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ముందుగానే ఉండాలి మనకి. ఏంటి? మనం ప్రభు దగ్గర ఉండాలి. నేను ఎక్కువ సమయాన్ని గడపాలి ప్రభుతో కూడా. సమయం ఉన్నా కూడా కాదు తన్నేస్తున్నాం మనం.
అది ఆ సాత్వికం. యేసు ప్రభువుకు తెలుసు ఏమని, నేను చచ్చిపోయే శుక్రవారమని, మరి బుధవారం రోజు నుంచే సిద్ధపడ్డాడు ఆయన. ఓకేనా? మరి మనం చర్చికి రావాలంటే ఎప్పటి నుంచి సిద్ధపడాలి? ఆదివారం 8:30కి మన చర్చి, అంతే కదా? 8:30కి సిద్ధపడదాం. కాదు, నువ్వు ముందు నుంచే సిద్ధపడాలి. ప్రభువా, ఆ రోజు నాకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు, ఆ రోజు మా ఇంటికి ఎవరు బంధువులు రాకూడదు. చేయాలి. మీరు బంధువులు వచ్చారని ఆగిపోతుంది. ఒక్కరోజు 8 దినాలతో సమానం, 1000 దినాలతో సమానం. ఒక్క రోజు ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు 1000 రోజులు ముగించేసినా ఆ లెక్కలు వచ్చేస్తాయి. మరో సమయాల్లో నువ్వు ఉండకపోయినా మరి మనకే ఆ రోజే బంధువులు వస్తారు, ఆ రోజే పెళ్లి చూపులు, ఆ రోజే నిశ్చితార్థం. ఇవన్నీ పెట్టుకోకూడదు. అది నిజంగా మారు మనసు వచ్చినప్పుడు ఇలాంటి విషయాల్లో పాల్గొప్పుడు పొందడు. ముందు దేవుని పని, ఆ తర్వాతనే మన సొంత పని. అదే మాట్లాడుతూ వచ్చాడు ఆయన. ఇవన్నీ ఇశ్రాయేలు చేయలేక వాడు ఏ మార్గానికి వచ్చేసాడు? విశాల మార్గానికి వచ్చేసాడు. విశాల మార్గంలో ఏం కనబడతా ఉంది? వాడికి తృప్తి కనబడతా ఉంది, సంతోషం కనబడతా ఉంది. లోకంలో అన్నీ చేయొచ్చు, మళ్ళీ చర్చికి వెళ్ళొచ్చు. ఇది విశాల మార్గం. ఈ మార్గంలో పోయిన వాడికి పరలోకం లేదని ఇదిగో ఈ 2 విషయాలు మాట్లాడతాయి. ఏంటి? ఏ ద్వారాన నీ ప్రవేశం? విశాల మార్గమా? అయితే ఖచ్చితంగా నరకమే. ఏది నీ గమ్యస్థానం? నీ గమ్యస్థానము యేసుక్రీస్తు ప్రభువులాగా వెళ్తా ఉన్నావా? యేసు ప్రభువులాగా నీ జీవితం మార్చుకుంటున్నావా? యేసు ప్రభువులాగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనం జీవించగలవా? జీవించలేము. ప్రయత్నం చేస్తే అయితే నీ పరలోకం, లేకపోతే నీ గమ్యస్థానం ఇదే. చూడండి, ఇక్కడ 2 మార్గాలు కనపడ్డాయి, 2 ద్వారాలు కనపడ్డాయి, 2 లోకాలు కనపడ్డాయి. ఏది నీ గమ్యస్థానం? దీంట్లో ఏ దానికి నీ జీవితం సరిగా ఉంది? నీకు నీ జీవితానికి, నువ్వు పయనించే ప్రయాణానికి, లేకపోతే నువ్వు ప్రయాణించే ఈ మార్గము ఈ మార్గంలో ఉందా? అయితే మార్చుకో, సమయం ఉంది నీకు. ఇప్పుడు దాకా నువ్వు ఇలాంటి మాటలు వినలేదేమో, అయితే మార్చుకో. ఇదిగో, ఒకవేళ ఈ మార్గంలో ఉన్నావా, ఇంకా నువ్వు ధన్యరాలే, ఇంకా నీకు బహుమానాలు అనేకములు అని యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ఉదాహరణ రూపంగా పోల్చి 2 ద్వారాలు, 2 మార్గాలు, 2 గమ్యస్థానాలు. మరి మన జీవితం ఎలా ఉంది? కళ్ళు మూసుకుంటే మన జీవితం ఏ గమ్యస్థానానికి చేరే రీతిగా ఉంది? మన జీవితం యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆ పయనంలో ఉందా? ఆ పయనంలో ఉంటే ఖచ్చితంగా మన గమ్యస్థానం ఎక్కడికో మనకు ఆల్రెడీ మనకు అర్థమైపోతుంది. మన మార్గం ఏ మార్గంలో ఉన్నాం? క్రీస్తు మార్గంలో ఉన్నామా? క్రీస్తు మార్గంలో ఉంటే నా జీవితం ఖచ్చితంగా ఆయన మార్గంలో, ఆయన వాక్య ప్రకారం, ఆయన వెలుగుల్లో, ఆయన ఇష్టానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. కనుక అందరూ కళ్ళు మూసుకొని ప్రభుని వేడుకుందాం. ప్రభు సమయం ఇది, ప్రభుని అడగదాం. ఖచ్చితంగా ప్రభు మనకి సహాయం చేయుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఆ సిద్ధ మనసుని మీరు ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకుండా ప్రభుని అడగదాం. ప్రభువా, నా పరిస్థితి ఇది,